భారత్ కు తొలి పథకం వచ్చింది 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో మను భాకర్ కాంస్యం కొట్టింది ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది మను భాకర్ షూటింగ్ లో పథకం సాధించిన తొలి భారత మహిళగా రికార్డుకెక్కింది 0.1 తేడాతో రజతం కోల్పోయింది మను భాకర్ స్వర్ణం రజతం గెలిచారు దక్షిణ కొరియా అమ్మాయిలు ఈ నేపథ్యంలో 10 మీటర్ల ఎయిర్ గన్ విభాగంలో ఒలింపిక్స్ లో మను భాకర్ పథకం సాధించింది కాంస్య పథకంతో మను భాకర్ భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించింది దీంతో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పథకం అందింది హర్యానాకు చెందిన మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో భారత్ కు కాంస్యం సాధించి పెట్టింది ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది మను భాకర్ షూటింగ్ లో పథకం సాధించిన తొలి భారత మహిళగా రికార్డుకెక్కింది పారిస్ ఒలింపిక్స్ లో తొలి పథకం ఇదే మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ గన్ విభాగంలో ఎయిర్ గన్ షూటింగ్ విభాగంలో 0.1 తేడాతో రజతం కోల్పోయింది ఇక దక్షిణ కొరియా అమ్మాయిలు స్వర్ణం రజతం గెలిచారు మను భాకర్ కాంస్య పథకాన్ని గెలిచింది ఏదేమైనప్పటికీ పారిస్ ఒలింపిక్స్ లో భారత జెండా తొలిసారిగా రెపరెపలాడబోతోంది ఒలింపిక్స్ లో భారత్ కు మను భాకర్ రూపంలో తొలి పథకం లభించింది 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కు కాంస్యం పథకం లభించింది ఒలింపిక్స్ లో మను భాకర్ చరిత్ర సృష్టించింది మను భాకర్ గతంలో 2018లో ప్రపంచ ఎయిర్ గన్ ఫెడరేషన్ సంబంధించినటువంటి స్వర్ణం కూడా సాధించింది గతంలో కామన్వెల్త్ పథకాన్ని కూడా స్వర్ణ పథకాన్ని సాధించింది ఆమెను అర్జున అవార్డుతో కూడా సత్కరించారు తాజాగా ఆమె ఇప్పుడు ఏకంగా పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని నెగ్గి భారత కీర్తిని రెపరెపలాడిస్తుందని చెప్పవచ్చు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో మను భాకర్ కాంస్యం సాధించి భారతదేశ చరిత్ర లిఖించింది ఒలింపిక్స్లో మను భాకర్ తొలి పథకం సాధించింది షూటింగ్లో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే షూటింగ్లో మను భాకర్ రూపంలో తొలి పథకం వచ్చిందని చెప్పవచ్చు పథకం సాధించిన తొలి భారత మహిళగా పారిస్ ఒలింపిక్స్లో ఆమె రికార్డు సృష్టించింది ఒక్క పాయింట్ తేడాతో 0.1 తేడాతో 0.1 పాయింట్ తేడాతో రజతం కోల్పోయింది మను భాకర్ కేవలం ఇంకొక పాయింట్ సాధించుంటే కనీసం రజత పథకం లేదా ఇంకా మెరుగైన ప్రదర్శన ఉంటే కనుక ఖచ్చితంగా స్వర్ణం సాధించుండేది కానీ చాలా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి దక్షిణ కొరియా అమ్మాయిలతో పోటీ పడి ఆమె కాంస్య పథకాన్ని నెగ్గింది భారత కీర్తిని రెపరెపలాడిస్తోంది హర్యానాకు చెందిన మను భాకర్ పారిస్ ఒలింపిక్స్లో తొలి పథకాన్ని సాధించి భారత్కు గర్వకారణంగా నిలిచింది ఎస్ మా ప్రతినిధి సచిన్ జైన్ అవుతున్నారు సచిన్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం లభించింది 10 మీటర్ల ఎయిర్ గన్ షూటింగ్ విభాగంలో మను భాకర్ కాంస్యం సాధించి దేశ పతాకాన్ని రెపరెపలాడించింది ఈ నేపథ్యంలో మను భాకర్ చరిత్ర సృష్టించింది మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ గన్ విభాగంలో ఎలాంటి ప్రతిభ కనబరిచింది సచిన్ రామ్దాస్ బహుశా దేశానికి సూపర్ సండే అనే చెప్పుకోవాలి బంపర్ రేపే సండే అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మామూలుగా లేదనే చెప్పుకోవాలి ముఖ్యంగా పారిస్ ఒలింపిక్స్ లో ఫస్ట్ బోని ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తారు కొట్టింది బోని భారత్ మొత్తం దద్దరిల్లుతుంది ఇప్పుడు ఎందుకంటే బోని మామూలుగా లేదు ఆదివారం పంబ రేగిపోతుంది ఇంకా డౌట్ అక్కర్లేదనే చెప్పుకోవాలి ఫస్ట్ ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కూడా కొరియన్స్ నుంచి వాళ్ళిద్దరూ ఎంత టఫ్ ఫైట్ ఇచ్చారు ఇద్దరు కూడా హేమాహేములు ఇన్ఫాక్ట్ ఇక్కడ రికార్డ్ బ్రేక్ అయ్యాయి ఇక్కడ ఒలింపిక్స్ కి సంబంధించి షూటింగ్ లోనే రికార్డ్ బ్రేక్ అయ్యాయి అంటే వీళ్ళిద్దరు ఎంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చుంటారో అర్థం చేసుకోవచ్చు నిజంగా గూస్ బంప్స్ ఎవరైనా సరే మ్యాచ్ చూస్తుంటే కనుక గూస్ బంప్స్ అనే చెప్పుకోవాలి సో అటువంటి సినారియో మొత్తంగా అయితే మాత్రం అక్కడ సినారియో మాత్రం మామూలుగా లేదు పూర్తిగా దీనికి సంబంధించి మీరు చూడొచ్చు ఒక్కసారిగా దేశం అంతా చాలా గర్వంగా ఫీల్ అయిందనే చెప్పుకోవాలి త్రివర్ణ పతాకం పారిస్ ఒలింపిక్స్ లో త్రివర్ణ పతాకం మొట్టమొదటిసారి రెపరెపలాడించబోతోంది కాంస్య పథకాన్ని గెలిచి దేశం ప్రతిష్టను మరింత ఇనుబడింప చేసేలా చేస్తుంది మను భాకర్ తూటా పేలింది రామ్దాస్ ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం ఏ పరుగు పందానికైనా ఒక తూటా పేల్చిన తర్వాత పరుగు లంఘిస్తూ ఉంటారు ఇక్కడ కూడా తూటా పేలింది మొదటి తూటా అందుకుంది ఇక పతాకాల పరుగు మాత్రమే మిగిలింది భారత్ కి ఈసారి పథకాల వేటలు రికార్డు స్థాయిలో కొట్టడానికి కావాల్సినంత స్ఫూర్తి ఇచ్చింది తూటా పేలింది వెళ్ళింది దూసుకెళ్ళింది మను భాకర్ రూపంలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది ఇన్ఫాక్ట్ తను ఆడుతున్న సందర్భంలో చూస్తే కనుక ఎంత కంపోజ్ గా ఉందో
ఎంత కంపోజ్ గా ఉందో, ముఖ్యంగా తన శ్రమ, తన కష్టం ఎంత శ్రమించిందో అర్థమవుతుంది. ఎందుకంటే కంపోజ్ గా వెళ్ళింది, ఎక్కడ టెన్స్ లేదు, వాళ్ళిద్దరు అంత టఫ్ ఫైట్ ఇస్తున్నారు, ఆ 3వ పొజిషన్ లో ఉంది. అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ పోటీ పడుతుంటే, రికార్డులు కొడుతూ ఉంటే ఎక్కడ తిన కన్సిస్టెన్సీ కోల్పోలేదు, ప్రశాంతంగా ఆడింది. ఆ లాస్ట్ లో ఆ 0.1 అంటే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, విజయమైనా అపజయమైనా ఒక్కడుగు చాలని చెప్పి. ఇది ఘన విజయం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే గత